ఈరోజు సెట్కి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. రవితేజ కారు డ్రైవర్ని విచారించింది ఈరోజు సెట్. డ్రగ్స్ కేసు విషయంలో నిన్న రవితేజను విచారించిన సెట్ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈరోజు శ్రీనివాసరావును ప్రశ్నించారు. మొత్తం 3 గంటల పాటు ఈ విచారణ జరిగింది. నిన్న రవితేజ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు శ్రీనివాసరావు ఎవరైతే రవితేజ డ్రైవర్ ఉన్నారో అతన్ని విచారించడం జరిగింది. మరి ఈ రోజు విచారణలో డ్రైవర్ ఎలాంటి విషయాలు తెలియజేశాడు, విచారణ ఏ విధంగా సాగింది, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు సిట్ ఆఫీస్ నుంచి. రాధాకృష్ణ, ఎలాంటి సమాచారం ఇచ్చారు నిన్న రవితేజ శ్రీనివాసరావుకి సంబంధించి? శ్రీనివాసరావుకి యాజ్ ఎ డ్రైవర్ రవితేజకి సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంలో శ్రీనివాసరావుకు ఉన్న లింక్స్ ఏంటి, ఎట్లాంటి విచారణ జరిగింది ఈరోజు? నిన్న రవితేజ విచారణ సందర్భంగా కొంత సమాధానాలు చెప్పని పరిస్థితి చూసుకోవడం జరిగింది. అధికారులు ఏది అడిగినా కూడా తనకు తెలియదని సమాధానం చెప్పడంతో ఇవాళ అతని డ్రైవర్ శ్రీనివాసరావు నుండి సమాధానాలు రాబట్టాలని సిట్ అధికారులు భావించారు. కానీ ఇవాళ అతను 10:30 విచారణ ప్రారంభమైనప్పటి నుండి కూడా శ్రీనివాసరావు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా తనకేమీ తెలియదంటూనే దాటవేస్తూ వచ్చారు. సుమారు 3 గంటల పాటు ఈ విచారణలో అతన్ని చాలా ప్రశ్నలు వేశారు. ఇటు రవితేజకు సంబంధించిన ప్రశ్నలతో పాటు అతని వ్యక్తిగత వివరాలు, అలాగే కెల్విన్, జీషన్ అలీ వీళ్ళకి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా అడిగారు. కానీ అతను మాత్రం తనకు తెలియదంటూ ప్రతి ప్రశ్నను దాటవేసే ప్రయత్నమే చేశాడు. చివరకు అధికారులు కూడా కొంత నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే అతని నుండి ఎంతో సమాచారం రాబట్టాలని భావించడం జరిగింది. ఎందుకంటే నిన్న రవితేజ ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ప్రధానంగా జీషన్ అలీ తన కస్టడీలో రవితేజ తోటి తనకు పరిచయం ఉందని చెప్పడం ద్వారా ఈ శ్రీనివాసరావు నుండి సమాచారం రాబట్టాలని భావించారు. కానీ పూర్తిగా అతను తనకేమీ తెలియదంటూ చెప్పడంతో రాధాకృష్ణ, మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటిగా విచారణకు వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ అప్ అయ్యారు, షాకింగ్ తో కాస్త బయటకు వచ్చారు. కానీ చివరి దశలో వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక మొండి వైఖరితోటి, ఒక కాన్ఫిడెన్స్ తోటి లోపలికి రావడం, అంటే క్వశ్చన్ పేపర్ తెలిసిపోయిన స్టూడెంట్స్ లాంటి బిహేవియర్ వీళ్ళలో కనపడుతుంది. బయట ఏమన్నా అంటే ముందుగా విచారణ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏమైనా మధ్యలో ఏమన్నా మాటలు ఏమన్నా జరిగాయి అనుకోవాలా? ఎట్లా వీళ్ళ వైఖరిని ఎట్లా చూడాలి? ఎవరూ చెప్పట్లేదు సమాధానాలు. ఖచ్చితంగా మనం అదే భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ మొదటి రోజు విచారణ జరిగిన తర్వాత 9వ రోజు రవితేజ రావడం జరిగింది. ఖచ్చితంగా అతని తోటి మాట్లాడే ఉంటాడని మనం భావించవచ్చు. ఎందుకంటే అది సహజంగానే ఆ హ్యూమన్ సంబంధించిన దాంట్లో చూస్తే కనుక ఖచ్చితంగా అతను మాట్లాడి ఉంటాడు అనేది తెలుస్తుంది. అలాగే వీళ్ళంతా విచారణకు వచ్చేటప్పుడు నవదీప్ నుండి మొదలు పెడితే నవదీప్, తరుణ్, రవితేజ వీళ్ళు ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెంట్ గా రావడం, విచారణకు హాజరైన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా కొంత అదే కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళడం అనేది చూసాం మనం. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ముందు విచారణలో పాల్గొన్న వాళ్ళందరి నుండి సమాచారం సేకరించుంటారనేది మనకు తెలిసింది. అధికారులు కూడా అదే విషయాన్ని వీళ్ళు విచారణకు వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది. మీరు ఇంత ముందు విచారణలో పాల్గొన్న వారిని ఏమైనా కలిసారా, వాళ్ళతోటి ఏమైనా ఫోన్ లో మాట్లాడారా అన్న దానికి సంబంధించి కూడా వాళ్ళ నుండి వివరాలు కోరారు. కానీ దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి సమాచారం చెప్పలేకపోయారు. మొత్తానికి ఈ కేసులో మరొక 2 మాత్రమే మిగిలి ఉన్నారు. చివరికి వాళ్ళు సోమవారం, మంగళవారం వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఇతను శ్రీనివాసరావు సంబంధించిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అతను ఇంటికి వెళ్ళిపోయారు. రాధాకృష్ణ, మధ్యలో ఈ శ్రీనివాసరావు డ్రైవర్ పేరు ఎందుకు వచ్చింది? రవితేజ తమ్ముళ్ళు కూడా డ్రగ్స్ కేసులో ఇంతకు ముందు లింక్ ఉండింది. అటు నుంచి వచ్చిందా, లేదంటే జీషన్ లేదంటే కెల్విన్ నుంచి వచ్చిందా, లేదంటే నేరుగా రవితేజ నేను శ్రీనివాసరావు పేరు ఏమైనా బయట పెట్టాను? 7 ఏళ్ల క్రితం భరత్ సంబంధించిన కేసు ఒకటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది జూబ్లీహిల్స్ లో. అప్పుడు అతను డ్రగ్స్ ఒక నైజీరియా నుండి కొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఇంకో సోదరుడు రఘు కూడా మరో కేసులో పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా వాళ్ళ పైన నిఘా కూడా ఒకవైపు ఉంది. అప్పుడు రవితేజకు ఇతను వ్యక్తిగతంగా డ్రైవర్ గా కూడా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. అలాగే అతనికి సంబంధించిన ఫోన్ కాల్ ఒకటి కెల్విన్ సంబంధించిన దాంట్లో, అలాగే జీషన్ అలీ సంబంధించిన ఫోన్ కాల్లో శ్రీనివాసరావుకు సంబంధించిన నెంబర్ ఒకటి ఉండడం, అలాగే ఇతను శ్రీనివాసరావు ఎక్కువగా జీషన్ అలీతో మాట్లాడినట్లు కూడా విచారణలో తేల్చడం జరిగింది. కాబట్టి రవితేజకు శ్రీనివాసరావు ఏమన్నా మాదక ద్రవ్యాలు తీసుకుని వెళ్ళాడా, అతనికి అందించాడా అనేది ప్రధానంగా అధికారులకు అనుమానం ఉండడం జరిగింది. ఆ సమాచారము ఒకవైపు, అనుమానం ఒకవైపు, ఈ రెండింటి ద్వారానే ఇతనికి శ్రీనివాసరావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. జీషన్ అలీకి సంబంధించిన వివరాలు కూడా ఇవాళ అడగడం జరిగింది. ఎందుకు అతనితో మాట్లాడావు, అతని దగ్గర మీ నెంబర్ ఎందుకు ఉంది అనేది ప్రధానంగా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కానీ అతను మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్పలేకపోయారు. తనకేమీ తెలియదంటూ కూడా దాటవేస్తూ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. మొత్తానికి మరొక 2 మిగిలి ఉన్నారు, నందు అలాగే మరొక సినిమా హీరో, ఇద్దరి విచారణ మిగిలింది. వారిద్దరిని సోమవారం విచారించబోతుంది సిట్. మరి వారిద్దరితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా, వేచి చూడాల్సిన పరిస్థితి.